అందరూ కూడా ఈ ఘటనకు సంబంధించి మాట్లాడమని ప్రయత్నం చేద్దాం. చూసుకుంటే ఈ యొక్క ప్రమాదానికి ఏదైతే మీరు ప్రమాదం ముఖ్య కారణాలు ఏమంటారు చెప్పండి. లాడీలు కిందన బాటం ప్లేటు ఓపెన్ కాలేదని మాకున్న సమాచారం. సాంకేతికంగా అది ఓపెన్ కాకపోవడం కారణం ఆ కింద ఉన్నటువంటి ఆ పౌడర్ పేస్ట్ సరైనటువంటి క్వాలిటీ వాడని పక్షంలో లేదా హైడ్రాలిక్ మిషన్ పనిచేయని పక్షంలో ఆ జరగాల్సినటువంటి ప్లేటు ఇలా ముందుకు రాని పక్షంలో అది ఓపెన్ కాదు. ఓపెన్ కానప్పుడు మాన్యువల్గా అక్కడ ఉన్నటువంటి వారు చేసే ప్రక్రియ ఏంటంటే ఒక పైపు ద్వారా ఆక్సిజన్ని ఆ లాడీల బాటమ్ నుంచి పైకి పంపించడాన్ని ల్యాన్సింగ్ అంటారు, రివర్స్ ల్యాన్సింగ్. ఈ ల్యాన్సింగ్ చేసే ప్రక్రియలో ఈ లాడీలు బ్లాస్ట్ అయిందనేది ఇప్పటికి మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. రెండవది, ఇక్కడ సంబంధించి ఆ మిషన్కి సంబంధించి 4 మిషన్లు కాస్టింగ్ మిషన్లు ఉంటాయి. ఒక్కొక్క మిషన్కి ఆ 4 మిషన్లు కలిపి ఆ సిసిడి దగ్గర 14 మంది ఆపరేటర్లు ప్లస్ హెల్పర్స్, ఇన్ఛార్జి, కంట్రోల్ రూమ్ ఆపరేటర్ వీళ్ళందరూ ఉండాలి. ఒకటి కంట్రోల్ రూమ్ ఆపరేటర్ని తీసేశారు, రెండోది పౌడర్ వేసేటువంటి అసిస్టెంట్ని తీసేశారు, ఇన్ఛార్జ్లో ఒకరిని తీసేశారు. ఈ ల్యాన్సింగ్ చేసి దాంట్లో 6గురికి 4గురే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇది అక్కడ మ్యాన్ పవర్ లేక భద్రతా ప్రమాణాల వైఫల్యం, అక్కడ ప్లేట్కి తీయాల్సినటువంటి అవసరమైనటువంటి మెటీరియల్ వాడకపోయిన కారణంగా మాత్రమే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. చూసుకుంటే ఏదైతే అదేవిధంగా చూసుకుంటే చూడండి అది ప్రమాదానికి ఏదైతే ముఖ్య ప్రధానమైన కారణం ఏమైనా కారణాలు అటు చూసుకుంటే ఇదివరకు కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే జరిగాయి. 2012 జూన్ 13 ఇదే నెలలో జూన్ 13న ఇదే డిపార్ట్మెంట్లో బ్లాస్ట్ అయ్యి 18 మంది స్పాట్లో చనిపోయారు. అది రాత్రిపూట జరిగింది. ఇది పగల జరిగింది, 4 గంటల ప్రాంతంలో జరిగింది. ఇవేళే కాదు, ప్రతి సంవత్సరం 2 నుంచి 5 చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో భద్రతా ప్రమాణాలని మెరుగుపరచడం మీద దృష్టి పెట్టడం మానేసి మేనేజ్మెంట్ మనుషుల్ని ఎలా తగ్గించాలి, ఈ ప్లాంట్ని బయటోడికి ఎలాగ ఇవ్వాలి, బయటోడికి ఎలాగ అప్పచెప్పాలి, దీని మీదే చూస్తున్నారు తప్ప ఉత్పత్తిలో మనుషుల ప్రాణాలకి విలువ లేదు, భద్రతకి విలువ లేదు, భద్రత ఆడిట్ చెయ్యరు, భద్రత అసలు జీరో. ఎందువల్ల మాత్రమే ఈ ప్రమాదాలు జరిగి ఇవాళ మనుషుల్ని బలి తీసుకునేటువంటి స్థితికి ప్రభుత్వం దీన్ని ఒక నరక కూపంగా మార్చింది. దేవాలయం లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.